హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్‌కి స్వాగతం. ఇవాళ మన ఛానల్‌లో చాలా సింపుల్‌గా, ఎంతో రుచిగా చేసుకునే సింపుల్ ఎగ్ పులావ్ రెసిపీని చూద్దామండి. ఇది కేవలం 15 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ఇందులో మసాలాస్ అవి ఎక్కువ ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇది లంచ్‌కైనా, డిన్నర్‌కైనా, ఏదైనా స్పెషల్ అకేషన్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, అంత సింపుల్‌గా చేసుకునే ఎగ్ పులావ్ రెసిపీని ఇంకా ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా పులావ్‌కి కావాల్సిన మసాలా చేసుకుందాం పదండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్టార్ అనాస పువ్వు, ఒక 2-3 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, ఒక 2-3 కాశ్మీరీ చిల్లీ వేసుకొని వీటిని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టుకుంటున్నప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం అయితే లేదు. చూసారా? ఇలా మనకి చక్కగా మసాలా ముద్ద అనేది రెడీ అవుతుంది. ఇందులో మనం అడిషనల్‌గా ఇంకెలాంటి మసాలాస్ కానీ, స్పైసెస్ కానీ వేయమండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, అది మరిగిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని, మనం తీసుకున్న 4 కోడిగుడ్లుని చక్కగా ఇందులో ఫ్రై చేసుకుందామండి. ఇది ఎగ్ పులావ్ కాబట్టి గుడ్లు మరీ రోస్ట్‌గా ఫ్రై చేసుకుంటే అంత బావుండవు. జస్ట్ లైట్‌గా ఫ్రై చేసుకుంటేనే పులావ్‌కి ఆ టేస్ట్ అనేది వస్తుంది. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకుంటే, మనం నెక్స్ట్ రెసిపీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు గుడ్లు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో మనం ఒక 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, అలాగే నిలువుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసేసుకుందాం. ఇలా ఇవి వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఒక్క నిమిషం సేపు అలా ఫ్రై చేసుకుంటే ఆ ఉల్లిపాయలు మనకి ఒక 30% ఫ్రై అవుతాయండి. ఇప్పుడు అందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా కలుపుకుందాం. ఎగ్ పులావ్‌లో పుదీనా అయితే వేయాల్సిన అవసరం లేదు. సో, ఓన్లీ కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం. తరువాత మనం ఇందాకలు చేసుకున్న ఈ పులావ్ మసాలా పేస్ట్ ఉంది కదండీ! అది ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసేసుకున్నా సరే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేసి పులావ్ టేస్ట్ అనేది పాడవుతుంది. ఇదంతా హై ఫ్లేమ్‌లో ఒక్క 2 మినిట్స్ అలా కలుపుకుంటే చక్కటి ఫ్లేవర్ వచ్చి మంచి సువాసన అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని వేసేసుకుందాం. మేమైతే నార్మల్ సోనా మసూరితోనే చేస్తున్నాం. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రెసిపీ అయితే సేమ్ అంతా ఒకలాగే ఉంటుంది. కాకపోతే నీళ్ళనేవి కొంచెం తగ్గించుకోండి. బాస్మతి రైస్ లేకపోతే మీకు మెత్తగా అయిపోతుంది. ఇలా బియ్యం వేసిన తర్వాత ఒక్క నిమిషం సేపు హై ఫ్లేమ్‌లో కలుపుకుంటే అందులో ఏమైనా చెమ్ముంటే పోయి మనకి ఫైనల్‌గా బిర్యానీ అవుట్‌పుట్ అనేది చాలా పలుకులుగా వస్తుందండి. సో, నెక్స్ట్ టైమ్ మీరు చేస్తున్నప్పుడు ఇదొక టిప్ పాటించండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని అందులో 2 గ్లాసెస్ నీళ్లు వేసుకుందామండి. మేమైతే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకున్నాం. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇక్కడ మీరు ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత పైన ఇంకొక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి కరెక్ట్‌గా 3 విజిల్స్ కొట్టిస్తే మన పులావ్ రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత ఓపెన్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు అలా వదిలేస్తే అది సెటిల్ అయ్యి చక్కటి కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారా? ఎక్కడ నీళ్ళవి ఉండిపోకుండా పలుకులు పలుకులు కింద అడుగు పట్టకుండా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అందుకే ఎప్పుడైనా సరే బిర్యానీ లాంటి రెసిపీస్‌కి ఒక్క 5-10 నిమిషాలు సెటిల్ అయ్యే టైం ఇస్తే ఆ కన్సిస్టెన్సీ మనకొస్తుంది. ఇప్పుడు ఇంత రుచికరమైన బిర్యానీ మన ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకుంటే ఒక పర్ఫెక్ట్ లంచ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్‌కి కూడా చాలా బావుంటుంది. దానికి కాంబినేషన్ కింద రైతా కట్టేస్తే పిల్లలు లంచ్‌లో చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది ఎక్కువ మసాలాస్ ఉండవు కాబట్టి డైజెషన్ కూడా చాలా సులువుగా అయిపోతుంది. అదండి ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయం చెప్పండి. అలాగే మన తెలుగు కుకింగ్ కల్చర్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. ఇలాంటి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.